నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు ఇప్పుడు మనకి 12 రాశుల్లో కుంభరాశి అయితే ఒకటి. అయితే ఈ కుంభరాశి వారికి ఎంత కష్టపడినా కూడా కలిసి రాకపోవడం, ఆర్థికంగా ఇదిగా ఉండడం, కొంచెం నరదిష్టి కూడా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి. అయితే ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మరి ఏ విధంగా ఉండాలంటారు? పరిహారం ఏంటి? కుంభరాశి వారికి ఇదంతా జరుగుతుంది అనేది మన భ్రమ. అంతే అంటారా? మన భ్రమ. ప్రస్తుతానికంటే సాడేసాతవి నడుస్తున్నాయి కాబట్టి నడిచాయి? ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి దాన్ని వస్తూనే ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పమంటారా? రాముడికి విజయాన్ని ఇచ్చిందే కుంభరాశి. హుహు. అదేంటండి కుంభరాశి ఎట్లా విజయం ఇచ్చిందంటే, ఆ కుంభరాశిలో జన్మించిన వాడే కదా హనుమంతుడు. అవునా? కుంభరాశి వారికి హనుమంతుడి యొక్క శక్తి ఉండంగా వారికి నరదిష్టి అనేది ఎందుకు పడుతుంది తల్లి? కాకపోతే ఏంటి అంటే ఉబ్బుత్సులు ఎక్కువ. ఎవరైనా ఇట్లా గాలి కొడుతూ ఉంటే ఆ గాలికి వాళ్ళు పొంగడం అనేది బాగా జరుగుతూ ఉంటుంది. హనుమంతుడు ఎలా అయితే పొంగిపోతూ ఉంటాడో వీళ్ళు కూడా అలా పొంగిపోయి పక్కవాడి బాధ నా బాధ అన్నట్టుగా పోయి లేని కష్టాన్ని వాళ్ళు కొని తెచ్చుకుంటారు. ఓకే. ఆ విధంగా. అదే విధంగా సమస్య లేకపోయినా పక్కనే ఉంటుంది. అందుకోసం ఏంటి అనంటే ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఇప్పుడు మనకు సాడేసాతు నడుస్తుంది కాబట్టి వీళ్ళు ముఖ్యంగా చెయ్యవలసినటువంటి విధానం ఏదయ్యా అంటే అరగజ అనే ఒక బొట్టు ఉంటుంది తల్లి. అరగజ. అరగజ అరగజ. అరగజ తెచ్చుకొని ప్రతిరోజు నుదుటి మీద పెట్టుకోవాలి. అరగజను మనం ఎప్పుడైతే ధరిస్తూ ఉంటామో నరుడి కన్ను అనేది వీళ్ళ మీద పడకుండా ఉంటుంది. తర్వాత చుట్టుపక్కల్లో ఉండేటివన్నీ వాళ్ళకు అందుబాటులో ఉండాలి అని అంటే ప్రతిరోజున నవగ్రహాల దగ్గరికి వెళ్ళి 7 మంచిగా 2 రివర్స్లో ప్రదక్షిణ చేయాల్సిందే. కొంతమంది 9కి 9 ప్రదక్షిణాలు ఖచ్చితంగా సవ్యంగా తిరగాలి అని చెప్పేసేసని కొంతమంది వీడియోలో చెప్పడం జరుగుతూ ఉంది. కానది తప్పు తల్లి. ఎందుకంటే దీనికి శాస్త్ర ప్రమాణంగా నేననే కాదు ఏ బ్రాహ్మణులను అడిగినా చెప్తారు. ఎందుకు అనంటే సూర్యారిష్ఠ్యదు సంప్రాప్తే సూర్యపూజాంచకారకే సూర్యధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే అనేది ఇట్లా వచ్చేసేసి స్వామివారికి ప్రదక్షిణాం కుర్యాతని వస్తుంది. రాహు కేతువుల దగ్గరకు వచ్చేసి అప్రదక్షిణ అనే పదం ఎందుకు వస్తుంది తల్లి మరి వాళ్ళకు? అదే. అవునా? ఎందుకనంటే సూర్యుడు నుంచి శని వరకు 2 సవ్యంగా చేసి మిగిలిన 2 అపసవ్యంగా చేయాల్సిందే. అలా చేస్తేనే మన యొక్క నవగ్రహాలు సంపూర్ణంగా అనుకూలంగా మనకు ఉంటాయి. వాస్తవానికి రాహు కేతువులకు మనం ఏది చేసినా రివర్స్లోనే చేయాలి. రివర్స్లో చేయాలి. వారికి సవ్యంగా చేస్తే వాళ్ళు తీసుకోరు, దాన్ని మనకు పెట్టరు. ఈ రాహు కేతువులు ఎవరు? రాక్షసుడు మన అమృతం సేవించిన తర్వాత అందుకే వీళ్ళని తీసుకువచ్చి అప్పుడు సప్తగ్రహాలు ఉండేది కాస్త నవగ్రహాలుగా మారినాయి. ఈ రాహుకేతులకు ఏది చేసినా అపసవ్యంగానే చెయ్యాలి అనేటువంటిది కూడా శాస్త్రం. అందుకోసం ఏం చేయాలంటే ఈ నవగ్రహాలలో రాహుకేతులకు అప్రదక్షిణాలు కూడా చేసేసి ఏదైనా ఆలయానికి వెళ్ళేసేసి వీరికి ఒక అర్చన అనేది ఖచ్చితంగా ఆచరించాలి. లేదా శివాలయంలో అభిషేకం ముఖ్యంగా ప్రతి మంగళవారం లేదా శనివారమైన హనుమంతునికి సింధూరం అని వేస్తూ ఉంటారు ఆలయాలలో. స్వామివారికి అభిషేక కార్యక్రమాలు చేయించి ఈ సింధూరం కూడా ఎలా వేయించాలి అని అంటే సింధూరం ఒక 1/4 కిలో తీసుకొని ఆవు నెయ్యి దాంట్లో వేసి పచ్చకర్పూరము అని దొరుకుతుంది. పచ్చకర్పూరం పొడి చేసి దాంట్లో వేసి స్వామివారికి ఒళ్ళంతా రుద్దాలి. అంటే అక్కడ ఏ బ్రాహ్మణుడైతే ఉంటారో వాడికి చెప్పి వారితో అది చేయించాలి. వీళ్ళు చెయ్యకూడదు. ఎప్పుడు కూడా వీళ్ళు మనం డైరెక్ట్గా ముట్టుకోకూడదు. అక్కడ ఉండే ఆలయంలో అర్చకులు ఎవరైతే ఉంటారో ఆ అర్చకులతో దీన్ని మనం వేయించాలి. వేయించిన తర్వాత మనలో ఉండేటువంటి నరఘోష కావచ్చు, దిష్టిదోష కావచ్చు, చుట్టుపక్కల ఉండేది ప్రతి ఒక్కటి ఏదున్నా పరిపూర్ణంగా నివారణ అవుతుంది. దాంతోపాటు మనం ఎప్పుడైతే చందనం వేసామో చందనం వేసిన తర్వాత 41 బడమాల అని చెయ్యాలి. అది హనుమంతునికి సమర్పించాలి. హనుమంతుల వారికి సమర్పించేసేసి జిల్లేడు పుష్పాలు
జిల్లేడు పుష్పాలు జిల్లేడు అంటే పుష్పాలు మనం ఎక్కువగా వినాయకునికి ఉపయోగిస్తాం కదా. హనుమంతుల వారికి కూడా ఉపయోగిస్తారు తల్లి. హనుమంతుల వారికి కూడా జిల్లేడు పుష్పాలు ఉపయోగిస్తారు. అవి తీసుకుపోయి అక్కడుండే అర్చకుడిచి ఆయన పాదాల మీద వేయాలి. మళ్ళీ దీంట్లో తమలపాకుల మాల వేయకూడదు. స్వామివారికి తమలపాకులతో మాల వేయకూడదు. కేవలము చందనం వేసేసి ఈ వడను మాత్రమే స్వామివారికి మెడలో వేయాలి. మెడలో వేసేసి ఈ యొక్క జిల్లేడు పుష్పాలు ఏవైతే ఉన్నాయో ఆ పుష్పాన్ని స్వామివారి పాదాల దగ్గర పెట్టేస్తే వారికి ఉండేటువంటి సంపూర్ణమైనటువంటి గ్రహదోష నివారణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది తల్లి. ఇలా చేస్తే సరిపోతుంది. ఇలాంటి దిష్టి అంటూ తగలదు, కొంచెం ఆర్థికంగా కూడా సరిగ్గా ఉంటారంటారు. అన్ని రకాలుగా ఎందుకంటే హనుమంతుల వారు రాబోయే కలియుగానికి బ్రహ్మ అనేటువంటిది. రాబోయే కలియుగం ఏదైతే ఉందో దానికి పంచముఖ హనుమంతుల వారే బ్రహ్మ. ఇప్పుడు ఆయన యొక్క రక్షణ ఎంతో అవసరం మనకు. అవును. ఆయన రక్షణ మనకి ఎంత ఉంటే మనం అంత ఎదుగుతూ ఉంటాము అనేటువంటిది మనకు శాస్త్రంలో. పైగా రాముల వారే సీతాదేవి రాముల వారు ఇద్దరు స్వయంగా ఇచ్చినటువంటి వరం హనుమంతుల వారికి. కాబట్టి దాన్ని మనం యథావిధిగా ఆచరిస్తే ఆర్థిక సమస్యలతో సహా ప్రతి ఒక్కటి బయటికి పడతాం తల్లి. అంతే. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. మహాదేవ.